కొణిదెల ఉపాసనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన బాధ్యతలు అప్పగించాడు. మరి తను వాటిని సమర్థవంతంగా చేస్తుందా లేదని చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అసలు సీఎం గారు ఉపాసన గారికి ఇచ్చినటువంటి బాధ్యతలు ఏంటి? సో తెలంగాణ స్పోర్ట్స్‌కి సంబంధించి చైర్మన్‌గా ఉపాసన గారిని అయితే ఎన్నిక చేశారనమాట. సో రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదో ఒక మీటింగ్ పెట్టి దానికి ఆవిడని ఇన్వైట్ చేశారు. అక్కడ ఆవిడ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆవిడ కూడా చాలా హానరబుల్‌గా దాన్ని తీసుకున్నారనమాట. సో ఎందుకంటే మెగా ఫ్యామిలీతోని రేవంత్ రెడ్డి గారు ఎంత సత్సంబంధాలు ఉన్నాయి, ఎంత మంచిగా ఉంటారు. సో ఎలక్షన్‌లో వచ్చిన దగ్గర నుంచి కూడా చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా, పోనీ రామ్ చరణ్‌తో ఏదైనా సందర్భాల్లో కలిసినా, అటు ఉపాసన గారితో కలిసినా, ఎందుకంటే మళ్ళీ ఉపాసన గారు వాళ్ళ తాతగారు అంతా కూడా ఏదన్నా కానీ చాలా రిలేషన్స్ అయితే ఉన్నాయి. పొలిటికల్‌గా కూడా ఉపాసన గారికి చాలా కనెక్షన్స్ అనేవి నార్త్ లెవెల్లో ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఆవిడ ఏది ఇట్లా పొలిటికల్గా ఏది అని కోరుకోరు. కానీ సో తెలంగాణ గవర్నమెంట్ అలా ఒక గౌరవం ఇద్దాము అని చెప్పి ఆవిడకి అందులో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి ఆవిడకైతే ఇచ్చారనమాట. సో ఆవిడ మామూలుగానే ఎన్నో రకాలుగా ఈ అపోలో దానిపైన కానీ వేరే వేరే ఆవిడ బిజినెస్ల పైన కానీ ఎంతోమందికి పవర్ ఉమెన్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించి చాలామందిని ఎక్కువ దగ్గర చేశారనమాట ఆవిడైతే. సో అట్లా ఆవిడకు మంచి పేరు అయితే ఉంది. అలాగే ఫిలాంథ్రఫిస్ట్ అని కూడా ఒక ఇది ఉంది. సో ఖచ్చితంగా ఇన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ గురించి కానీ ఆవిడ ఎక్కువ ఆలోచించరు అనమాట. సో వచ్చిన పదవిని మాత్రం అలంకారంగా ఆవిడైతే స్వీకరించారు. సో చిరంజీవి గారు కూడా వెంటనే పోస్ట్ పెట్టడం జరిగింది, మా కోడలికి ఇట్లా తెలంగాణలో స్పోర్ట్స్ చైర్మన్గా వచ్చింది అని చెప్పి. సో అట్లా అందరూ కూడా ఫ్యామిలీ అంతా రామ్ చరణ్ గారు కానీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ పోస్టులు అయితే చేశారనమాట. సో అట్లా ఇవ్వడం అంటే ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఇవ్వచ్చు, అంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. కానీ కొంతమందికి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ పొజిషన్కి వాల్యూ ఉన్నట్టు ఉంటుందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో అట్లా ఫ్యామిలీ కూడా ప్రౌడ్ అయ్యే విధంగా ఆ పొజిషన్ ఉంటుంది. సో స్పోర్ట్స్ అనేది ఆవిడ కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. ఎవరెవరిని ఎట్లా ఈ తెలంగాణ నుంచి ఎట్లా పై లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇక్కడ స్టేట్లో ఉన్న వాళ్ళని ఎట్లా ఇంకా పై లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలంటే ఇంకేం చేయాలి, ఐడియాలజీ అనేది మొత్తం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొత్త ఐడియాలజీ అనేది పుడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటివి ఎప్పుడు నమ్మి అందరికీ కొత్త వాళ్ళకి కూడా ఛాన్సులు ఇస్తూ వచ్చిన తర్వాత చాలామందిని అట్లా ఎంకరేజ్ చేస్తూ వచ్చారనమాట. సినీ కళాకారులైనా ఇటు స్పోర్ట్స్ అయినా సరే దేనిలో అయినా సరే అన్ని రంగాల్లోనూ ప్రాముఖ్యత ఇస్తూ రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం కూడా చాలా ప్రశంసనీయంగా ఉంది. సో మరి ఉపాసన గారికి ఈ పదవి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటున్నారు అనమాట. సో మరి ఈ పదవిని ఆవిడ ఇంకెలా తీసుకుంటారు, దీనిలో నుంచి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు, కొత్త ఐడియాలజీస్ ఎలా తీసుకొస్తారు, అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్లేయర్స్ని నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా పంపిస్తారు, సో వాళ్ళకి ఎలాంటి క్రెడిబిలిటీస్ తెప్పిస్తారు అనేది చూడాల్సిందే.